अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनस्मन्नोदभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाश्चर्यचक्राः स्थिरैरङ्गैः ఇలా తిరగండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద. శ్రీ కాణిపాక గణపతయ నమః. ఈరోజు పలమనేరులో ఉండేటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాము. ఈరోజు పలమనేరు నుంచి కాయగూరలు పంపించేటువంటి రవీంద్రారెడ్డి బాబు గారు, తర్వాత సోము గారు, తర్వాత కీలపట్ల గోవింద స్వామి, మా మిత్ర బృందం అందరూ కూడా, తర్వాత మాతో పాటు ఈరోజు భాగం వహిస్తూ గోవింద దివ్యధామం ట్రస్ట్, ఎందుకంటే వాళ్ళు అన్నదానము గోవింద భక్తులకు అందరికీ కూడా అన్నదానం చేసేటంతో వాళ్ళు కూడా భాగం వహించి ఈరోజు ఒక మంచి సత్కార్యక్రమానికి భాగం వహించేదానికి వాళ్ళు కూడా ముందరకు వచ్చి అందరూ కూడా కలిసి ఒక కార్యక్రమంగా ఈరోజు మీడియా మిత్రులకు అందరికీ కూడా ఒక చిన్న సత్కారము మా వల్ల అయినంత వరకు చేసేటువంటి దానికి పూనుకున్నాము. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. ఎందుకంటే శరీరానికి కండ్లు ఎంత ప్రధానమో ప్రపంచానికంతా కూడా మీడియా కన్ను అనేటువంటిది అంత ప్రధానమైనటువంటిది. కళ్ళు లేకపోతే ప్రపంచాన్ని మనం చూడకుండా ఎట్లయితే గుడ్డివాళ్ళుగా మిగిలిపోతామో, ఎంత శరీరంలో అన్ని అవయవాలు పనిచేసినా, మెదడు చాలా చురుగ్గా పనిచేసినా, కళ్ళు లేకపోతే ఎలాగైతే ప్రపంచాన్ని మనం చూడలేమో, ఈరోజు మీడియా లేకపోతే ప్రపంచాన్ని చూసేటువంటి దానికి ఎటువంటి అవకాశము ఎవ్వరికీ ఉండదు. కేవలము మీడియా ద్వారా మాత్రమే ఇన్ని విస్తృతమైనటువంటి ఛానళ్ళు, ఇంత సోషల్ మీడియా ఇట్లాంటివన్నీ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క మీడియా మిత్రులు, పాత్రికేయులు ఒక రాజకీయ నాయకుడు, మంచి రాజకీయ నాయకుడు కావాలన్నా వాళ్ళు ఇతను మంచి పనులు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూపిస్తే అతను మంచి రాజకీయ నాయకుడు అవుతాడు. చాలా గొప్ప రాజకీయ నాయకుడు ఒక చిన్న చెడ్డ పని చేసి దొరికిపోయినా అతను అధపాతాళానికి వెళ్ళిపోతాడు. అంటే ప్రతి ఒక్క మంచి విషయాన్ని, తర్వాత చెడ్డ విషయాన్ని కూడా ప్రపంచానికి చూపించి ప్రపంచమంతా కూడా అర్థం చేసుకునే విధంగా ఇప్పుడు మేమున్నాము, మేము కాయగూరలు పంపిస్తున్నాము. నేను ఎంతమందికి చెప్పగలను? నేను 10 మందికి, 50 మందికి, 100 మందికి చెప్పగలను. ఒక్క మీడియాలో పలానా వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నారు, వీళ్ళకి సహకరించే వాళ్ళు సహకరించచ్చు అనే విధంగా కాయగూరలు కేవలము మీడియా ద్వారా మాత్రమే మేము ఇంతమంది, కొన్ని వేల మంది, లక్షల మందికి చేరుకోగలిగి ఈరోజు వందలాది లోడ్లు పంపించగలుగుతున్నాం. తిరుమలలో అట్లాంటి అన్నదానం చేయగలుగుతున్నామంటే కేవలం మీడియా మాత్రమే కారణము, వేరేది ఏదీ లేదు. దీంతో అతిశయోక్తి లేదు. ఎవరు కూడా దీంతో తర్కమని మీమాంసం ఒక్క నిమిషం అయిపోయి. ఓకే సార్. అయిపోయాలి. అన్ని చేస్తాము. నీదే భార్గవ తలెత్త ఒక దేనికి రా అందరికీ ఫోటోలు తీస్తారు. ఫోటోలు చాలా కన్ఫ్యూజన్ అవుతా ఉంటారు.